నాకొద్దు మైత్రి, నువ్వు వెళ్ళి తాగు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేనే వెళ్ళి తీసుకొస్తాను. నాగేశ్వరి, నాగేశ్వరి, నేను చెప్పేది విను. ఇప్పుడు కూడా పెద్దగా మించిపోయిందేం లేదు. నువ్వు సర్పవనానికి వెళ్ళు, లేకపోతే భవిష్యత్తులో భలే ప్రాణాలన్నిటికీ నువ్వే బాధ్యురాలవుతావు. ఏమైందమ్మా? ఏమైందక్క? రఘు గారు వెంబడించిన వాడు ఇక్కడ. ఏంటమ్మా ఇది? అక్క, ఇక్కడ ఎవరూ లేరు. ఏదో భ్రమపడిన అంటున్నావు. ఊరుకో. లేరు కదమ్మా. వాడు నన్ను బెదిరించాడు. లేదక్క, ఎవరూ లేరు. ఎందుకు అమ్మాయి ఎలా భయపడుతుంది? అబ్బే ఏం లేదండి, అమ్మాయి కాస్త ఒంట్లో బాగుండలేదు. పదవే, ముందు లోపల కూర్చో. లేదమ్మా, నేను చెప్పేది నిజం. వాడు ఇక్కడికి వచ్చాడు, నన్ను బెదిరించాడు. దీనికి ఏదో పిచ్చి పట్టినట్టుందండి. పదవే ముందు. అయ్యో, నేను చెప్పేది నమ్మమ్మా. నాన్న, మీరేనా నమ్మండి నాన్న. వాడు ఇప్పుడే ఇక్కడికి వచ్చా. ఇంకేం మాట్లాడుకో, ముందు కూర్చో. అది కాదమ్మా, లోపల కూర్చో. అమ్మా పద. రండి. సార్, డబ్బులండి. ఎంత? 30 రూపాయలు. ఒక టీ ఇవ్వరా. ఫారెస్ట్ ఆఫీసర్ అదృశ్యం, పోలీసుల గాలింపు. అదృశ్యమైన ఫారెస్ట్ ఆఫీసర్ రఘు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ అదృశ్యానికి కారణం. తీసుకోండి అయ్యా. ఏవండి, కాఫీ. మనమేం పాపం చేశామండి? అడుగడుగునా మన అమ్మాయి పెళ్లికి నవాంతరాలు వచ్చి పడుతున్నాయి. దేవకి, పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయింపబడతాయంటారు. ఇప్పటి వరకు జరిగిన 2 పెళ్లి చూపులు మన అమ్మాయికి తగ్గవు కావేమో. అందుకే భగవంతుడు ఇలా చేసి ఉంటాడు. చూస్తూ ఉండు, మన అమ్మాయికి తప్పకుండా మంచి సంబంధం కుదురుతుంది. నిజమేనండి, కానీ. నమస్కారం అండి రాజారావు గారు. రండి జగన్నాథం గారు. ఏంటి ఎంత దూరం? అదేంటండి అలా అంటారు? మనం ఒక ఊరు వాళ్ళం. కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాలిగా. మీ కష్టం మీకు జరిగిన నష్టం తెలిసింది, పలకరించిపోదామని వచ్చాం. అవును రాజారావు గారు. ఇప్పుడు మాకే నష్టం జరిగిందని పలకరించడానికి వచ్చారు? చిన్నప్పటి నుంచి మీరు నాగేశ్వరుని ఎంత అల్లారు ముద్దుగా పెంచారో మాకు తెలుసు. ఓ తండ్రిగా తన పెళ్లి ఘనంగా జరిపించి అత్తారింటికి పంపించాలనుకున్నారు. కానీ పెళ్లి చూపులు చూసిన ప్రతి కుర్రాడు ఇలా ప్రమాదంలో చిక్కుకోవడం బాధాకరంగా ఉంది. రాజారావు గారు, ఇలా అంటున్నానని అపార్థం చేసుకోకండి. నాగేశ్వరికి ఏదో దోషం ఉన్నట్టుంది. లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది? ముందు మంచి సిద్ధాంతిని పిలిపించి పరిహారం చేయించండి.
ఇది చెప్పడానికి ఇంత దూరం వచ్చారా? అసలు మీరెవరు మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి? ముందు వెళ్ళండి ఇక్కడి నుంచి. ఎందుకమ్మా అంత కోపం? మేమేదో మీ కీడు చేయడానికి వచ్చినట్టు మాట్లాడతారేంటి? ఏదో ఒక ఊరి వాళ్ళం కష్టాల్లో పాలు పంచుకుందాం వస్తే ఎలా మాట్లాడతానే? ఏంటయ్యా నువ్వు మా కష్టాల్లో పాలు పంచుకునేది? నీ ఇంటి గొడవ నువ్వు ముందు చూసుకో. నా మనవరాలు బంగారు తల్లి, దాని జాతకం బాగలేదన్నావంటే పురుగులు పెడిచేస్తావు. ఏమో మాటలు తిన్నగారాని. మీరు ఇంకా ఇక్కడే ఉంటే మాటలు కాదు, మిమ్మల్ని అసలు. దేవకి దేవకి ఊరుకో, మీరు ఆవేశపడకు. ఉండండి. ప్రతి అడ్డమైన వాడు వచ్చి మనకు సలహాలు ఇవ్వడం ఏమిటి? ఏమ్మా ఏదో మీ అమ్మాయి జీవితాన్ని బాగుపడతామని వస్తే ఇట్లా మాట్లాడతావేంటి? ఏంటి నువ్వు నా కూతురు జీవితాన్ని బాగు చేయడానికి వచ్చావా? నీ కూతురు లేచి వెళ్ళి పెళ్లి దేవకి, చేసుకుంది. నువ్వెవరు నా కూతురు ఊరుకో జీవితాన్ని దేవకి. బాగు చేయడానికి? దేవకి, పోండి. దేవకి, మీరు నా మాట బయటకు విను. మాట్లాడండి. దేవకి, వెళ్ళండి ఇక్కడి నుంచి. దేవకి దేవకి ఏమైంది? అసలు ఎవరైనా మిమ్మల్ని ఇక్కడ రమ్మంది? మేము కష్టాల్లో ఉన్నాం, వచ్చి ఓదార్చుకొని అడిగావా? వెళ్ళండి వెళ్ళండి. దేవకి అత్తయ్య గారు, దేవకి టెన్షన్లో బీపీ పెరిగినట్టుంది. కాసేపు విశ్రాంతి తీసుకొనివ్వండి, అంతా అదే సర్దుకుంటుంది. పదండమ్మా. చూసావా మైత్రి, ఇదంతా నా వల్లే. అమ్మ నన్ను ఎంత అపురూపంగా చూసుకుంటోంది, కానీ నేను మాత్రం నిజాన్ని మనసులోనే దాచిపెట్టి అమ్మని మోసం చేస్తున్నాను. ఇంకా నా వల్ల కాదు, జరిగిందంతా అమ్మకు చెప్పేస్తాను. అక్క, నువ్వేం తప్పు చేశావని ఇంతగా బాధపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. జరిగింది తలుచుకుని బాధపడటం మూర్ఖత్వం. గతాన్ని తవ్వుకోవడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. అంతా మర్చిపో అక్క. ఇప్పుడు ఏమైందని? ఎవ్రీథింగ్ ఓకే కదా? అది కాదు మైత్రి, అమ్మకి ఏమీ కాదక్క. దేవకి ఏమైందే నీకు? నాకేమవుతుంది? పిడుగుని. మరి ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు? అంతా నాటకం. నాటకమా? దేనికే ఇదంతా? నాగేశ్వరి ఏదో నిజాన్ని నా నుంచి దాస్తుంది. అదేంటో తెలుసుకోవాలని ఇదంతా. అక్క, మళ్ళీ చెప్తున్నాను, జరిగిందేది అమ్మకి చెప్పకు. మర్చిపో. పద, లోపలికి వెళ్దాం. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే మైత్రి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? వెళ్ళి నాగేశ్వరిని ఇక్కడికి పంపించు. సరే. అమ్మ నాగేశ్వరి, మీ అమ్మ నీకోసమే కలవరిస్తోంది, వెళ్ళి చూడమ్మా. అమ్మా, నన్ను క్షమించమ్మా. నా వల్లే నీకు ఇలా జరిగింది. చచా, అలాంటిదేమీ లేదమ్మా. నాకు ఒంట్లో బాగుండలేదంతే. అయినా నువ్విన్నాళ్ళు సంతోషంగా చక్కగా ఉన్నావు కదమ్మా. మరిప్పుడెందుకు దేని గురించో బాధపడుతూ అన్యమనస్కంగా ఉంటున్నావు? చెప్పమ్మా, నీ మనసులో మాట నాకు చెప్పకూడదా? చెప్తానమ్మా, అంతా చెప్తాను. నీ పేరే నా పేరు. ఇదంతా నిజమా? అవునమ్మా.
నువ్వేం కంగారు పడకమ్మా. నిన్ను భయపెట్టడానికి ఎవరో అలా చేసుంటారు. ఇప్పుడిక భయమేమీ లేదు. మనం అడవి నుంచి ఇంటికి వచ్చేసాం కదా, ధైర్యంగా ఉండు. వెళ్ళి అమ్మకో కాఫీ తీసుకురావు. అలాగేనమ్మా. ఏమంటుంది అది? అమ్మా, అది నా నుంచి ఏదో దాచిపెడుతుంది అంటే ఏదో చిన్న విషయంలే అనుకున్నాను. కానీ చాలా పెద్ద విషయం. దానికి వస్తున్న కలలు, జరుగుతున్న సంఘటనలు అన్నీ దాన్ని సర్పవనం నాగేశ్వరి ఆలయానికి వెళ్ళమని సూచిస్తున్నాయి. అది అక్కడికి వెళితే దోషం పోయే అవకాశం ఉంది. అది అక్కడికి వెళ్ళకూడదు. అసలు అది నాతో చెప్పిన విషయాలు మరెవరితో చెప్పినా ఎవ్వరూ నమ్మకూడదు. అది ఏం చెప్పినా పిచ్చిగా వాగుతుందని భ్రమపడాలి. అయితే పథకం సిద్ధం చేసావన్నమాట. అవును, అమలు పరచడం ఒక్కటే తరువాయి. స్వామి, ఏమిటి స్వామి ఇదంతా? మనం ఒకటి తలిస్తే దైవం వేరొకటి తలుస్తుందంటారే, కానీ దైవం తలిచిన కార్యక్రమమే ఎందుకు నెరవేరటం లేదు స్వామి? పూజారి, నాగేశ్వరీదేవి బంగారు విగ్రహాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠింపజేయడం దైవ కార్యమే అయినా అది మానవ ప్రయత్నంతో ముడిపడి ఉంది. అందుకే బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. ఏమిటో స్వామి, నాకు ఏమీ అర్థం కాకుండా ఉంది. అవును పూజారి, ఆ పరమాత్ముని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఆ దైవలీలలు మానవులకు ఎప్పుడూ అర్థం కాకుండా అయోమయంగానే ఉంటాయి. అంతా పూర్తయితే కాని ఏదీ మనకు అర్థం కాదు. స్వామి, ఆ అమ్మాయి ఎవరో వచ్చి నాగేశ్వరీదేవి విగ్రహాన్ని ఆలయంలో పునఃప్రతిష్ఠింపజేస్తుందని చెప్పి మీ మహిమ ద్వారా ఆమె ఏ దిశలో ఉందో చెప్పగలిగారు. అలాగే మీ మహిమ ద్వారా ఆమెను ఈ ఆలయానికి రప్పించవచ్చు కదా స్వామి? నేను ఎన్ని మహిమలు కలిగి ఉన్నా మనిషినే. ఈ మాత ఆజ్ఞాపించినట్టు మనిషి చేయాలే తప్ప స్వంత ఆలోచన చేయకూడదు. తన బిడ్డని తన దగ్గరకు రప్పించుకోవడం ఈ తల్లికి తెలియదా? మరి ఇంకా ఆ తల్లి ఎందుకు ఆలస్యం చేస్తోంది స్వామి? త్వరగా కార్యం జరిగేటట్లుగా చూడొచ్చు కదా. మనిషి గర్భంలో ఉన్న పిండం శిశువుగా మారి బయట ప్రపంచాన్ని చూడ్డానికి నవమాసాలు పూర్తవ్వాలి. అలాగే జలగర్భంలో ఉన్న నాగేశ్వరీదేవి విగ్రహం ఆలయానికి చేరే శుభ సమయం ఆసన్నమైంది. ఆ శుభ గడియలు పూర్తయ్యేలోపు తప్పకుండా ఆ ప్రాణి ఈ ఆలయానికి వస్తుంది. ఏదడిగినా ఇలా వేదాంత ధోరణిలో చెప్తున్నారు. మీరు ఆ అమ్మాయికి మార్గాన్ని నిర్దేశించొచ్చు కదా స్వామి? మార్గాన్ని నేను నిర్దేశించడం ఏమిటి? ఆ ప్రాణికి మార్గాన్ని చూపించే మార్గదర్శిని ఈ తల్లి సిద్ధం చేసే ఉంటుంది. మీ కాలేజ్ ఎల్లుండి నుంచి కదా, ఇవాళ ఎందుకు వెళ్ళడం? రేపు వెళ్ళొచ్చు కదా మైత్రి. నిజమేనక్క, కానీ నేనేం చేయను? నేను ఇప్పుడు వెళ్తే గాని కాలేజీ ఫీజు కట్టలేను, బుక్స్ కొనలేను. అయినా నేను వెళ్ళి రోజు నీకు ఫోన్ చేసి మాట్లాడతానుగా. డోంట్ వరీ అక్క. ఏమిటో పాడు సెలవులు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతాయి. సరే ఉండు, నేను వెళ్ళి నీ క్యారియర్ రెడీ చేస్తాను. భగవంతుడా, నిన్ను నమ్ముకునే లోపలికి వెళ్తున్నాను. అంతా సవ్యంగా జరిగేట్టు చూడు స్వామి.
నమస్తే అంకుల్, బాగున్నారా? ఏమండి? ఆంటీ ఫిల్టర్ కాఫీయా? బ్రహ్మాండం. నమస్తే బామ్మగారు, నా పేరు అశోక్, నన్ను ఆశీర్వదించండి. ఎవరు బాబు నువ్వు ఇంత హడావుడి చేస్తున్నావు? చెప్పుకోండి చూద్దాం. హాయ్. నువ్వెందుకు తగలడ్డావురా ఇక్కడికి? నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. చంపేస్తాను. తర్వాత చంపుదూలే గాని ముందు వీళ్ళందరికీ నన్ను పరిచయం చేసి వీళ్ళ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయి. ఆ, ఈయన అశోక్, నా ఫ్రెండ్. అంతేనా? నా బెస్ట్ ఫ్రెండ్. అంతేనా? నోరు మూసుకో, ముందు ఇక్కడి నుంచి బయటకెళ్ళు. నేను మైత్రి ఫ్రెండ్ని, పక్క ఊరు పని మీద వెళ్తూ ఇలా వచ్చాను. వస్తాను అంకుల్. వస్తాను బామ్మగారు. అలాగే. నీకోసం నేను బయట వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చి.